హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఎందుకో మీకు అర్థమైపోయి ఉంటుంది అనమాట. ఇన్ని చీరలు చూసారా? నిజంగా నేనైతే అసలు ఇన్ని చీరలు కొనుక్కుంటానని నేనైతే అనుకోలేదండి. అసలు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంత తక్కువ రేటుకి సారీస్ అన్నీ వచ్చినాయి అన్నమాట. అందుకని ఇప్పుడు ఇన్ని చీరలు ఎందుకు కొన్నట్టు అని మీరు అనుకుంటున్నారు కదండి. చెప్తా నేను ఇన్ని సారీస్ ఎందుకు కొన్నాను అని చెప్తానండి మీకు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ షాపింగ్ మాల్ వచ్చేసి మన తణుకులో ఉందండి. ఎస్ఆర్ఎస్ షాపింగ్ మాల్ అంటండి ఇది. నేను ఇది ఫస్ట్ టైం రావడం. నేనైతే అంతకుముందు నరేష్ ఆ షాప్లో షాపింగ్ చేసేదాన్ని. అయితే ఈ షాప్ ఉందని నాకైతే తెలియదు అనమాట. ఇది 2 years కంప్లీట్ అయ్యి 3 years యానివర్సరీ అంటండి. అందుకు బంపర్ ఆఫర్లు పెట్టారనమాట యానివర్సరీ సందర్భంగా. నేను ఈ షాప్కి ఎందుకు వచ్చాను, అసలు నేను సారీస్ కొనుక్కోవడానికి సారీ మొత్తం వస్తుంది. కోడ్సింగ్ అయితేండి బ్లౌజ్ మనకు రిచ్గా బాగుంటుంది. సారీ ఈ షాప్లో అయితే సారీస్ 175, 150 దగ్గర నుంచి A to Z అన్నీ ఉన్నాయండి. సిల్క్, కాటన్, ఫ్యాన్సీ, పట్టు మొత్తం అన్నీ A to Z అన్నీ ఇందులోనే ఉన్నాయండి షాపింగ్లోను. నాకైతే చూడగానే నచ్చేసినవి. ఏం తీసుకోవాలో ఏంటో కూడా అంటగా అనిపించినాయి. ఒక్కొక్కసారి మనం తీసుకుందామని వెళ్ళినా కానీ ఏమి కొనబుద్ధి కాదండి. ఎందుకంటే అక్కడ మనకి చూడగానే అట్రాక్షన్ కింద అనిపించినప్పుడు అది కనీసం రీజన్ లేకపోయినా సారీలు తీసేసుకోవాలనిపిస్తుంది. అలాగే మా బావగారు అబ్బాయి పెళ్ళి అయిందని విజయవాడ నేను 2-3 షాపులకు తిరిగాను, కానీ నాకు అంత తీసుకోవాలని అనిపించలేదు. ఇంకా ఫంక్షన్ ఉంది కాబట్టి తీసుకోవాలనేసి నేను 1-2 సారీస్ అయితే తీసుకున్నాను. నేను ఎక్కువ తీసుకుందామని వెళ్ళాను, కానీ ఇంకా అంత నచ్చక 1-2 తీసుకున్నాను అంతే. కానీ షాప్కి వచ్చాకైతే నాకు అన్నీ బాగా నచ్చినాయి. ఏది తీసుకోవాలో కూడా నాకు అర్థం అవ్వలేదు. అయితే నేను వేరే సారీస్ అయితే ఏమి చూడలేదండి, కొంచెం వరకే చూశాను. నాకు ఈ సారీ కూడా బాగా నచ్చింది. ఇంకా నేను అన్నీ కూడా తీయమనలేదు, ఎందుకంటే నాకు అంత టైం లేదు. నేను వెళ్ళడమే మా అబ్బాయితో వెళ్ళాను, అంటే మా బావగారు అబ్బాయి. ఈ నెలలో అయితే నా బర్త్డే ఉందండి, అందుకు సారీ తీసుకుందామని ఇంకా తీసుకురమ్మంటే మా బావగారు అబ్బాయి షాపింగ్ చేద్దామంటే తీసుకొచ్చాడు ఇక్కడికి. నేను మామూలుగా చిన్న దగ్గర చెప్పాను, నేను ఒకసారి అయితే తీసుకుని వెళ్ళిపోదాము అన్నాను. అయితే మా అబ్బాయి అయితే నాకు టైం పెట్టాడు. పిన్ని 1/2 అవర్లో వచ్చేయాలి, నాకు వర్క్ ఉంది, వర్క్ స్టార్ట్ అవుద్ది, 1/2 అవర్లో అయిపోవాలంటే జస్ట్ అయిపోద్ది, వచ్చేస్తానని చెప్పాను. ఒక్క చీర తీసుకుంటానని వచ్చి ఇన్ని చీరలు తీసుకెళ్ళాను అనమాట. డిజైన్ వస్తుంది. కలంకారీ వచ్చిందా? డిజైన్ సూపర్ ఉంటుంది మన శారీ. అన్నీ అవే వచ్చినాయా? అన్నీ అలా రా మేడం. మనకి స్పెషల్ ఆఫర్ ఉంటుంది. మామూలు జనరల్గా అయితే ఆఫర్ ప్రైస్ కాకుండా అయితే మనకి ఇది జనరల్గా అయితే 810 రూపాయలు. యాన్యువల్ డే ఆఫర్ వచ్చేసరికి 560 యాన్యువల్ డే ఆఫర్. ఇదంతా యాన్యువల్ డే ఆఫర్ అండి. బాగా లేటెస్ట్ అండ్ ట్రెండీ జనరల్గా సారీ వచ్చేసరికి 1070 అండి. యాన్యువల్ డే ఆఫర్లో వచ్చేసరికి మనకి 749 పడుతుంది. బాగుంది. ఇంపోర్టెడ్ డిజైనర్స్ ఇచ్చేయండి, మనకి లేటెస్ట్ అండి. జనరల్గా ఈ టైప్ ఆఫ్ నేను ఒకసారి అని చెప్పి మళ్ళీ 3 సారీస్ తీసుకున్నానండి. ఒక ఈ బర్త్డేకి, 2 క్రిస్మస్
మూడోది న్యూ ఇయర్ వస్తుందని 3 సారీస్ అయితే నేను తీసుకెళ్ళాను. ఆ సాయంత్రం తీసుకెళ్ళి మళ్ళీ బాగున్నాయి అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్ళి మళ్ళీ 3 సారీస్ అయితే నేను తీసుకోవడం జరిగింది. అందులో ఎందుకంటే మా మదర్ కూడా ఉంది కాబట్టి తను కూడా ఒక 2 సారీస్ తీసుకుంటారని ఇంకిద్దరికి కలిపి అయితే తీసుకున్నాను. ఇవన్నీ అన్ని ఆఫర్ బాగున్నాయి సారీస్ అయితే. ఈ నెల అంతా కూడా ఇలాగా సెలబ్రేషన్ డిసెంబర్లో జరిగే సెలబ్రేషన్లు కూడా అన్నిటికీ తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఫంక్షన్లకి చిన్న చిన్న ఫంక్షన్లు కట్టుకోవడానికి కూడా బాగున్నాయి సారీస్ అనేసి ఇంకా తీసుకున్నాను. నేనైతే వెళ్ళడం స్టార్టింగ్ ఈ సారీస్ అయితే తీసుకున్నానండి. ఇవే తప్ప నేను ఇంకా ఉంటే మా అబ్బాయి లేకపోతే మొత్తం అన్నీ చుట్టేసేదాన్ని. ఇంకా తను పిన్ని నడిచి వెళ్ళిపోదాం అనేసరికి నేను ఇవి మాత్రమే తీసుకుని ఇంకొచ్చేసాను. ఈ వీడియోలో ఈ సారీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, షాపింగ్ చేసేయండి. అలాగే ఈ షాపింగ్ మాల్లో ఇంకొకటి ఏంటంటే కూపన్లు ఇస్తున్నారు. తులాభారం వేస్తారంట. ఎంత వెయిట్ మనం వస్తే ఆ లాటరీ తగిలితే కనుక అంత 1 రూపీ కాయిన్స్ వేస్తారంట, అన్ని మన వెయిట్ని బట్టి. మీకు ఎవరైనా షాపింగ్ చేయాలంటే ఈ షాప్కి అంటే ఆఫర్ మీరు వేసిన తర్వాత లెక్కగా తీస్తారు నైట్. అందులో మీ పేరు వచ్చింది అనుకోండి, మిమ్మల్ని తెప్పించి లెక్కట్లు వేస్తారు. ఆ కాటలు వేసిన తర్వాత దాంట్లో మీ బరువు తగ్గ రూపాయి పైన చేస్తారు. ఎన్ని రూపాయలు వస్తే అన్ని వేరేస్తారు. ఆ లక్కీ పర్సన్ ఎవరో అయితే నాకైతే తెలియదు కానండి. మేము కూడా అయితే కూపన్స్ అయితే వేసేసాం అందులో. ఈ సెలబ్రేషన్కి అయితే నా షాపింగ్ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.